దేశానికి వెన్నెముక రైతే అంటారు. అలాంటి రైతునే ఈరోజు ఎన్నో కంపెనీలు మోసం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో ఈరోజు చేతికి అందించిన పంట చూస్తే తప్ప కానీ మేము మోసపోయామనే సంగతి ఆ రైతుకు కూడా తెలియలేదు. ఎందుకంటే అంతగా ఆ యొక్క రైతుల్ని మోసం చేయని కంపెనీలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈరోజు ఆ సీడ్స్ అమ్మినటువంటి కంపెనీలన్నీ కూడా మోసం చేసేయంటూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు ఆ రైతు కూడా ఏదైతే ఆ రోజు తీసుకొచ్చినటువంటి ఏదైతే ఆ సీడ్స్ కొనుక్కున్న గోని సంచి కూడా తీసుకొచ్చిన పరిస్థితి కనిపించింది. ఏదైతే గంగోత్రి సంబంధించినటువంటి ప్యాడీ సీడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ కంపెనీ మమ్మల్ని తీవ్రంగా మోసం చేసిందంటూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఈరోజు కలెక్టరేట్ వద్ద కూడా ధర్నా చేపట్టడానికి అయితే వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు చూడొచ్చు రైతులంతా కూడా పండిన పంటని పూర్తిగా ఏ ఒక్కటి కూడా పూర్తిగా విత్తనాలు ఏవి కూడా వచ్చినప్పటికీ కూడా పూర్తిగా గింజలు రానిటువంటి దుస్థితి అయితే మాత్రం కనిపిస్తుంది. ఈ క్రమంలోనే మాకు ఎంత మోసం జరిగిందంటూ కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వాలు ఆదుకోవాలి. అదేవిధంగా ఎవరైతే ఇటువంటి సీడ్స్ అయితే అమ్మకాలు జరిపారో ఆ కంపెనీల పైన డీలర్ల పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా మరోవైపు అయితే ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో మనతో పాటు రైతులు అయితే ఉన్నారు. చెప్పండి పెద్ద అసలు ఏం జరిగింది ఏంటి ఇదంతా? విజయనగరం జిల్లా రాజా మండలం గడ్డిముడిదాంలో రామనారాయణ అనే ఆ గ్రామంలో ఉన్న డీలరు ఆ గడ్డిముడిదాంకి అలాగే రామినాయుడు వలసకి అమరాంకి సంబంధించి రైతులకి సుమారు 350 ప్యాకెట్లు అక్కడ బిల్లులు ఇవ్వకుండా ఈ రైతు ఏదైతే 1001 ఈ ప్రాంతానికి సూటబుల్ బాగా తెగులు తట్టుకుంటుంది, దిగుబడి బాగా వస్తుంది, 1001 అడిగితే 1001కి బదులుగా ఇది ఇచ్చి బాగా వస్తుందని చెప్పి 1001 లాగా ఉంటుందని చెప్పి రైతులు నమ్మించి దీన్ని అంటగట్టాడు. ఈరోజు పంట అది ఏదైతే 120, 130 రోజులు రావాల్సింది 60-80 రోజులకే ఈరోజు పంట మొత్తం బయటకు వచ్చింది. ఇది చివర గింజలు పండుతున్నాయి, మధ్యలో గింజలు తాలు గింజలు అయిపోతున్నాయి, కిందన ఇంకా పొట్ట వస్తుంది. ఇది డిఫరెంట్గా వస్తుంది. ఈ వెరైటీ ఏదైతే గంగోత్రి వెరైటీ ఏదైతే అంటగట్టాడో ఈ వెరైటీ ఈ వాతావరణ పరిస్థితులు కానీ ఈ ఖరీఫ్ సీజన్కి కానీ సంబంధించిన కాదని ఈరోజు శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు. ఆ విధమైనది ఈ డీలరు అంటగట్టి ఈరోజు ఈ రైతుల్ని ఇప్పటికే 30,000 నుంచి 40,000 రూపాయలు పెట్టుబడి పెట్టారు. అలాగే ఇందులో కౌలు రైతులు 10,000 రూపాయలు చెల్లించి మరి ఈ కౌలు రైతులు కూడా ఈ విత్తనం వేసి పంట వచ్చింది. ఈరోజు మొత్తం ఈ పంట అంతా నాశనం అయ్యే పరిస్థితి, ఏ విధమైన ఆదాయం వచ్చే లేని పరిస్థితి. గత వారం గడ్డిముడిదాం రైతులు జిల్లా యంత్రాంగానికి కంప్లైంట్ చేస్తే ఆ రోజు ఈ వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలు ఫీల్డ్లోకి వచ్చారు. ఫీల్డ్లోకి వచ్చి పరిశీలన చేసి సుమారు ఇది ప్రాంతానికి సూటబుల్ కాదు, అలాగే ఖరీఫ్ది ఈ విత్తనం కాదని చెప్తూ అలాగే ఇది 50% వరకు నష్టం ఉందన్నారు. ఈరోజు ఇది 50% కాదు 90% వరకు 100% నష్టం జరిగింది. ఒకవేళ ఏమన్నా వస్తుందని ఈరోజు డీలర్ కానీ అధికారులు కానీ చెప్తే ఈ రైతు పంట అంతా ఆ డీలర్కి కానీ కంపెనీ కానీ అప్పచెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఏదైతే దాని దిగుబడులు వస్తాయన్నారో దానికి సంబంధించి ఎకరాకి ఎంత వస్తుందో దానికి లెక్క కట్టి రైతుకి డబ్బులు ఇప్పించాలని ఈరోజు అలాగే ఈ డీలర్పై పూర్తి చర్య తీసుకోవాలని అలాగే ఆ డీలరు కనీసం బిల్లులు కూడా ఇవ్వకుండా ఈ విధంగా తప్పుడుగా వ్యవహరిస్తూ మోసం చేస్తున్న రైతాంగాన్ని మోసం చేస్తున్న వారిపై తగిన చర్య తీసుకోవాలని జిల్లా యంత్రాంగానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా డిమాండ్ చేస్తాం. మీరు చెప్పండి, మీరు ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి, ఏం కావాలి? ఈరోజు చూస్తే ఈరోజు పూర్తిగా ఆ పంటనే ఈరోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మీరు ఇదే పంట వేసారా వేరే పంట ఏదైనా వేసారా? కంపెనీ వాళ్ళకి మా డీలర్ పరిచయం సార్, డీలర్ కాడికి వెళ్ళి ఏవాట అడిగాం సార్. ఏవాట అడిగితే ఏవాట చూపావని ఏవాట అని చూపిస్తే కాదు ఇది ఏవాట పేరు లేదని అడిగాం సార్. అది కూడా అడిగాం, పేరు లేకపోతే ఇది కొత్త ఏవాట సార్, మీకు ఎందుకు మంచి దిగుబడి వస్తుంది పట్టుకెళ్ళండి అని ఇచ్చాడు సార్. అదే ఇప్పుడు తెలిసినిచ్చి డీలర్ కాడ వెళ్ళి అడిగితే మీరు ఏడ్ చేసుకుంటారో చేసుకోండి నేనేం చేయలేనని ఇచ్చాడు సార్. అదే మీకు ఎటువంటి న్యాయం కావాలి? ఇప్పుడు మాకు నట్టబాజ్యం కావాలి సార్. మరి ఇదంతా వేస్ట్ అయిపోయింది, మరి పంట రావట్లేదు కదా సార్. అది మాకు న్యాయం కావాలా. మీరు చెప్పండి, ఈరోజు మీరు ఎంత ఈ పంట వేసారు, ఏ విధంగా నష్టపోయినారు? నేను ఒక 3 ఎకరాలు వేసానండి. 3 ఎకరాల 25 సెంట్లు వేసాను. 3 ఎకరాల 25 సెంట్లు వేసానంటే మాకు జోరికట్టు, ఈ జోరికట్టులోన ఇది కొద్దిగా బరువు కాస్తుంది, గాలికి వంగదనేసి మేము అడిగామండి. అదే ఒకటని ఇచ్చాడు. 3 కట్టలు ఇచ్చాడు. 3 కట్టలు ఇస్తే ఇప్పుడు రేట్ అయింది, జోరులో పడిపోయింది. మిరువోటు మాకు లేదు.
అంతా రేవట భూమి. ఒక రోడ్డు ద్వారా కాదు, సెంటర్లో ఉంది. దాన్ని ఇప్పుడు ఎలా తేవడమో, దాన్ని ఎందుకు కొయ్యడమా మానేయడమా అనే ఒక నిర్ణయింపులో ఉన్నాం. అది మాకు వచ్చి ఇంటికి వచ్చే ఫలితం దక్కలేదు. మాకు అది న్యాయం కోర్చాలనేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. సో ఇప్పుడు పంటను కూడా ఏం చేయాలో మా తోచిన పరిస్థితిలో ఉన్నామంటూ కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే గ్రామంలో ఇంకా రైతులు ఉన్నారు. చెప్పండి పెద్దని, మీరు ఎంత వ్యవసాయం పెట్టారు, ఇది ఎంత మీరు నష్టపోయినారు, ఏం జరిగింది? సార్ సుమారు మేము ఏంటంటే నీకు 2 ఎకరాల వరకు వేసాను సార్. నేను 2 ఎకరాలు 2 ప్యాకెట్లు చల్లాం. దానివల్ల అయితే మాత్రం మేము అతని మీద ఇది సీడ్ అయితే మంచిది, నీకు 1000 ఓటుతో ఈక్వల్గా ఉంటుందని చెప్పాడు. దాని ప్రకారంగా మేము తీసుకెళ్ళాము. ఇదైతే మాకు 90 రోజులకే పంట వచ్చింది. దానివల్ల ఏంటంటే ఎన్ని కూడా పూర్తిగా సంగూరు ఎన్ని వచ్చింది, సంగూరు ఇంకెన్ని రాలేదు. ఆ చేను కూడా సమాంతరంగా రాలేదు. అది దానికి వచ్చి జోరులో పెట్టాం మేము. ఆ జోరులో పెట్టడం వల్ల రేపు దాన్ని కూడికి చేయాలన్నా కూడా చాలా కష్టం అవుతుంది సార్. ఎందుకంటే ఇప్పుడు వాటర్ నీరు ముడుకు నీరు ఉన్నది చేలోన. రేపు దాన్ని పూర్తి అయ్యేసరికి ఇంచుమించి నెలాఖరికల్లా ఇది క్రాప్ అంటే నీకు కోతకు వస్తుంది. దాన్ని కూడికి చేయాలంటే సుమారుగా మాకు 15 నుంచి 20 వేల వరకు ఖర్చు అవుతుంది సార్. దానికి ఏంటంటే ఈ కంపెనీ తరపున అలాగే నీకు డీలర్ తరపున మీ మీడియా తరపున మాకు ఏదైనా రైతులకి అందుకు తగిన న్యాయం చేస్తారని మేము ఈ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చాము. అలాగే కలెక్టర్ గారికి కూడా మేము అర్జీ పెట్టుకున్నాం. అలాగే రైతు సంఘాలతో కూడా మా మొరపెట్టాము. అందరూ కూడా మాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం సార్. ఇంకా ఈ మహిళా రైతులు కూడా ఉన్నారు. మహిళా రైతులతో మాట్లాడే ప్రయత్నం చెప్పండి అమ్మా, మీరు ఎంత మీరు వ్యవసాయం పెట్టారు, మీరు ఏ విధంగా నష్టపోయినారు ఏంటి? 3 ప్యాకెట్లు పెట్టాం. అంత జోరు నీరే మొత్తం కొయ్యడానికి కూడా మరి లేదు, మొత్తం పడిపోయింది. అంటే మీరు అనుకున్న దిగుబడి రాకపోగా పూర్తిగా పాడైపోయింది. అక్కడ ఉండడం కూడా మీకు అంటే ఆ ప్రాంతానికి అనుకూలంగా లేకుండా పోయింది. నేల కలిసిపోయింది, గడ్డి కూడా రాదు. మొత్తం దీనిలోకి వాటర్ ఎక్కువ అయిపోయింది. జోరు పొలం అండి, మొత్తం జోరు పొలం. 3 ప్యాకెట్లు ఉన్నాం. సో చూసాం కదా, మహిళా రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు దేశానికి వెన్నెముక రైతే అంటారు. అలాంటిది ఈరోజు రైతులే పూర్తిగా ఈ విధంగా కుదేలు అయిపోతే ఏం చేయాలో తోచిన పరిస్థితి అంటూ కూడా మరొకైతే చెప్పుకోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మేమైతే అంటే ఇక్కడికి వచ్చిన రైతులు ఒక్కొక్కరు 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు అంటూ ఒక్కొక్క రకమైనటువంటి యొక్క విస్తీర్ణంలో పెట్టినటువంటి పరిస్థితి. ఇదంతా కూడా పూర్తిగా తీవ్రంగా లాస్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళంతా కూడా ప్రభుత్వమే ఆదుకోవాలంటూ కూడా మరొకవైపు అయితే మొరపెట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.